ఫ్రెండ్, నీకు ఒక గుడ్ న్యూస్. అదేమంటే, తొమ్మిదో నెల గర్భవతిగా ఉన్న ఒక సిస్టర్ నా యొద్దకు వచ్చి ఇలా అడిగారు. మా అక్కకి ఇద్దరు ఆడబిడ్డలు, నాకు కూడా మొదటి కాన్పులో ఆడబిడ్డ పుట్టింది. ఇప్పుడు నేను తొమ్మిదో నెల గర్భవతిని. ఈ కాన్పుకి నాకు మగబిడ్డ పుట్టాలని ప్రేయర్ చేయండి అని అడిగారు. సర్వాధికారి అయిన మన యేసయ్య చిత్తమైతేనే నీకు మగబిడ్డ పుడతాడు. లేకపోతే దేవుని చిత్తం లేకపోతే నేనేమి చేయలేను అన్నాను. 5 టైమ్స్ నా యొద్దకు అలానే వచ్చి ప్రేయర్ చేయించుకున్నారు. ఈ 5 టైమ్స్ కూడా హస్త నిక్షేపణ చేసి అన్య భాషలతో ప్రేయర్ చేశాను. సిక్స్త్ టైమ్ కూడా అలాగే ఆ సిస్టర్‌కి ప్రేయర్ చేస్తూ ఉండగా, "నీకు పుట్టబోయేది మగబిడ్డ, బిడ్డ పేరు ప్రేమ్" అని కొన్ని ప్రవచనాలు రిలీజ్ అయ్యాయి. కొన్ని రోజులకి ఆ సిస్టర్‌కి డెలివరీ అయింది. దేవుడు పలికినట్టుగానే మగబిడ్డే పుట్టాడు. ఆ బిడ్డను ఇప్పుడు ప్రేమ్ అనే పిలుస్తున్నారు. ప్రవచనం ఇప్పుడు 2 కాళ్ళతో భూమి మీద నడుస్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14 అధ్యాయము 2 వచనంలో, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఈ వాక్యం ప్రేమ్ పట్ల, అతని మదర్ పట్ల, దైవజనులైన హైమనగు నా పట్ల నెరవేరినట్లేగా. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 14 అధ్యాయము 3 వచనంలో క్షేమాభివృద్ధియు, హెచ్చరికయు, ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగచేసుకొనును. కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగచేయును. అన్య భాషలతో మాట్లాడడం అనేది దేవాతి దేవునితో డైరెక్ట్‌గా మాట్లాడేటువంటి గొప్ప భాగ్యం. సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయుట నిమిత్తం అన్య భాషలతో మాట్లాడడం, ప్రవచించటం అనేది వాడుకగా ఉండాలని దేవాతి దేవుడు వాక్యము ద్వారా మనకు సెలవిస్తూ ఉంటే, అన్య భాషలు రాంగ్, అన్య భాషలు ఫ్రాడ్, అన్య భాషలు లేవు అని తెలియని వారు అంటూ ఉన్నారు. ప్రేమ్ రేపు పెద్దయ్యాక నా యొద్దకు వచ్చి, ఏ భాషలో ప్రేయర్ చేస్తే నేను పుట్టాను అని అడిగితే, నేను ప్రేమ్‌కి ఏమని సమాధానం చెప్పాలి? అన్య భాషల్లో ప్రేయర్ చేయకపోతే, ప్రేమ్ అనే పేరు బయటికి వచ్చేదా? అసలు ప్రేమ్ పుట్టేవాడా?